పరిశుద్ధాత్ముని గురించి పరిశుద్ధ గ్రంథం బైబిల్ మాట్లాడుతుంది. పరిశుద్ధాత్ముడు త్రిత్వములో మూడో వ్యక్తి అయి ఉన్నాడు. యెహోవా దేవుడు ఎంత దేవుడో, యేసుక్రీస్తు ఎంత దేవుడో, పరిశుద్ధాత్ముడు కూడా అంతే దేవుడు. దైవత్వములో ఏమాత్రము కూడా మార్పు లేని వ్యక్తి. వ్యక్తిత్వంలో ఎంతవాడో దైవత్వములు కూడా అంతేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక రకంగా సంఘకాలము పరిశుద్ధాత్మని కాలం అనొచ్చు. పరిశుద్ధాత్ముడు వ్యక్తి, ఆ వ్యక్తి శక్తిమంతుడు. ఆయన అని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడి ఉన్నది. ఆయన, అది ఇది కాదు. దేవదూతల గురించి కూడా, దెయ్యాల గురించి కూడా మనం మాట్లాడేటప్పుడు అది ఇది అంటాం. అది ఇది కాదు. వారు పర్సన్స్, మాస్క్యులైన్, నాట్ ఫెమినైన్. దేవుడు ఫెమినైన్, న్యూటర్ కాదు, మాస్క్యులైన్. రాయబడ్డ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూస్తే గ్రామాటికల్గా ఆ వాడబడ్డ పదములు మాస్క్యులైన్. పరిశుద్ధాత్మ దేవుడు సంఘమునకు వరాలిచ్చాడు. ఈ రాత్రి సమయమున నేను యేసుక్రీస్తు ప్రభును నమ్మాను, బాప్తిసం తీసుకున్నాను, సంఘ సభ్యుడనని నీవు ఘంటాపదంగా చెప్పుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒకటి కన్నా ఎక్కువ ఆధ్యాత్మిక వరముల చేత దీవించాడన్న సత్యం రాత్రి సమయమున విశ్వాస పరిమాణమును గురించి ఆయన నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మని వరములను గురించి బైబిల్లో 4 చోట్ల ఉంది. అంతకన్నా ఎక్కువగా ఒక్క వచనం చూపిస్తే 5000 ఇస్తా. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారంటే పైసలు ఎక్కువైనా సార్ నీకు అని కాదు. అలా ఉంది విషయం, అంత గట్టిగా ఉంది విషయం. అలా చెప్పగలిగితేనే 38,000 మందికి తరబీదు ఇచ్చి నిలబెట్టగలిగిన. లేకపోతే లైఫ్తో మాట్లాడాలి, సత్యంతో మాట్లాడాలి. రోమా 12వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి ఆధ్యాత్మిక వరాలను గురించి. 1 కొరింథీ 12వ అధ్యాయంలో రాయబడి ఉంది ఆధ్యాత్మిక వరాలను గురించి. ఎఫెసీ 4వ అధ్యాయం చదవబడిన లేఖన భాగంలో రాయబడ్డది. తర్వాత 1 పేతురు 4వ అధ్యాయంలో రాయబడ్డది. ఈ 4 లేఖన భాగాలు తప్ప ఇంకే లేఖన భాగంలో స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి రాయబడలేదు. అయితే ఈ 4 లేఖన భాగాల్లో స్పిరిచువల్ గిఫ్ట్స్ రిపీటెడ్గా కొన్ని చెప్పబడ్డాయి. కాబట్టి థియాలజీ అంటే, క్రమానుసారమైన వేదాంతం అంటే ఏం చేస్తుందంటే ఇలాగున్న వాటిని సేకరించి, క్రోడీకరించి, క్రమబద్ధీకరించి చాలా అర్థమయ్యే విధంగా చెప్పబడుతుంది. అందుకే 1 తిమోతి 2వ అధ్యాయములో దైవజనుడు సన్నద్ధుడై సత్కార్యమును సరిగా బోధించడం, సరిగా కటింగ్ చేయడం, విభజించడం, దేవుని హృదయాన్ని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉంటే తీసి ఇదిగో హృదయం అని చెప్పగలగాలి. దేవుని ఉద్దేశమే ప్రసంగికుని యొక్క ఉద్దేశమై ఉండాలి. ఇలాగున ఈ లేఖన భాగంలో రాయబడ్డ ఈ ఆధ్యాత్మిక వరాలన్నీ కూడా సేకరించి, క్రోడీకరించి, క్రమబద్ధీకరించి, వర్గీకరిస్తే, క్లాసిఫై చేస్తే 3 రకాలు. వెరీ సింపుల్, 3 రకాలు ఉన్నాయి. ఒకటి సూచన వరాలు, 2వది మాట్లాడు వరాలు, 3వది పనిచేయ వరాలు. సైన్ గిఫ్ట్స్, స్పీకింగ్ గిఫ్ట్స్, సర్వింగ్ గిఫ్ట్స్. సూచన వరాలు అవి ఏవి? మాట్లాడు వరాలు వెరీ సింపుల్, నోటితో చేసేది మాట్లాడు వరాలు, స్పీకింగ్ గిఫ్ట్స్. సర్వింగ్ గిఫ్ట్స్ నోరు పని చేయదు, చేతులే పని చేస్తాయి. అవి ఏవి? దీని గురించిన నోట్స్ నేను 2 పేజెస్ది చక్కగా సమ్మరీగా వివరంగా రాసి ఉన్నాను. నేను మీ మాస్టర్ గారికి తప్పకుండా పంపిస్తాను, ఇస్తాను. కాపీస్ చేసి మీరు తీసుకొని మీ వరం ఏంటో మీరు తెలుసుకోవచ్చు. సూచన వరాలు, మాట్లాడు వరాలు, పనిచేయు వరాలు, సర్వింగ్ గిఫ్ట్స్. నీకు సూచన వరాలు ఉన్నాయా? అయితే ఏవి అవి? నీకు మాట్లాడు వరాలు ఉన్నాయా? అయితే అవి ఏవి? నీకు సర్వింగ్ గిఫ్ట్స్ ఉన్నాయా? అయితే అవి ఏవి? మొత్తం మీద గిఫ్ట్ అంటే ఏంటి? స్పిరిచువల్ గిఫ్ట్ అంటే ఏంటి? ఏంటి దాని యొక్క అర్థము ఏంటి అని అంటే, గాడ్ గివెన్ ఎబిలిటీ టు సర్వ్ హిమ్. దేవుని సేవించుటకు దేవుడిచ్చిన సామర్థ్యత ఆధ్యాత్మిక వరం. ఇది మనం చదువుకుంటే వచ్చింది కాదు, థియాలజీ చేస్తే వచ్చింది కాదు, బైబిల్ నాలెడ్జ్ సంపాదిస్తే వచ్చింది కాదు. దేవుడే ఫ్రీగా ఇచ్చాడు ఆయనను సేవించుటకు.
తలాంతు, టాలెంట్ అంటే అర్థం ఏంటంటే ఇట్స్ ఎ స్కిల్, సంపాదించుకుంటే వస్తుంది. సో ఏదైనా సంపాదించుకుంటే వచ్చేది స్కిల్. తలాంతు వేరే, ఆధ్యాత్మిక వరము వేరే. దేవుడిచ్చిన సామర్థ్యత దేవుని సేవ చేయటం, అది ఆధ్యాత్మిక వరం యొక్క నిర్వచనం. సో సూచన వరాలు లేవు, నిలిచిపోయినాయి. సూచించాయి, నిలిచిపోయినాయి. వెరీ సింపుల్. 1 కొరింథీ 13:8 చూడండి. 1 కొరింథీ 13:8 ప్రేమ శాశ్వత కాలముండును. బాగా చదవండి. ప్రవచనములైనను నిలిచిపోవును, భాషలైనను నిలిచిపోవును. చూడండి, అక్కడ రాయబడి ఉన్నది, ప్రవచనములైనను నిలిచిపోవును, భాషలైనను నిలిచిపోవును. 1 కొరింథీ 13:8 థాంక్స్ షాల్ సీజ్, prophecy shall cease. Tongues shall cease. Stop. Prophecy will stop. Cease అంటే stop. ఎప్పుడు నిలిచిపోయినాయి? ఎప్పుడు అనగా 66వ గ్రంథం, ప్రకటన గ్రంథం ముగిసిన వెంటనే నిలిచిపోయింది. AD 100లోనే నిలిచిపోయినవి. ఇది డిస్పెన్సేషన్. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అస్సలు అర్థం కాకుండా ఉంది. ఇది ఇబ్బందికరంగా ఉంది. దీని గురించి కాపాడుకోవడం అనేది ఉండనే ఉండదు. అర్థమే కాదు. నేను చెప్పాను కదా, నేను బోధించే బైబిల్ కాలేజీలో అందరూ వస్తారు. ఇది నమ్మిన వారు కూడా వస్తారు. నేను బైబిల్ తెరిచి వాళ్ళకు చెప్పేటప్పుడు, సార్ ఇప్పుడు ఏం చేయాలని, ఇటు వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాకుండా నేను రాలేను సార్, అటు వెళ్ళిపోతాను అన్నవారు కూడా ఉన్నారు. సత్యం అనేది అర్థమయ్యింది. AD 100 66వ గ్రంథం, ప్రకటన గ్రంథం ముగిసిన వెంటనే భాషలు నిలిచిపోయినవి, ప్రవచనాలు నిలిచిపోయినవి. ఏదైతే అంత రివీల్ అయిందో ఇక్కడ బయలుపరచబడ్డది. ఇదే ఫైనల్ అథారిటీ, తర్వాత లేదు. భాష అనగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీద కుమ్మరింపబడినప్పుడు సూచన భాషలో మాట్లాడుట. ఆ రోజుల్లో మాట్లాడిన భాషకు అచ్చు హల్లులుంది. గ్లోసా, గ్రీకులో వాడబడ్డ పదము గ్లోసా అనగా హచ్చు హల్లులు కలిగిన భాష. ఇప్పుడు నేను మాట్లాడుతున్న తెలుగు భాషకు హచ్చు హల్లులున్నాయి. నేను మాట్లాడుతుంటే మీకు అర్థమవుతుంది. ఆ రోజుల్లో మాట్లాడిన ఆ భాష వారికి అర్థమయ్యింది, మాకు అర్థమవుతుంది అన్నారు. అన్నోన్ టంగ్, అన్య భాష అనగా అన్నోన్ టు ద స్పీకర్, నోన్ టు ద హియరర్. మాట్లాడే వారికి తెలియదు, వింటున్న వానికి అర్థమవుతుంది. ఎందుకనగా వినేవాని భాషలైన మాట్లాడుతుండు రాకున్నా. కాబట్టి వినేవాడు ఆశ్చర్యపోయి యేసుప్రభు నమ్మాడు. మొత్తం మీద 1 కొరింథీ 14 ఏమనుంది? భాషలు అన్యజనుల కొరకే, సంఘము కొరకు కాదు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు కాదు, విశ్వాసులకు కాదు అని రాయబడింది. ఇక్కడొచ్చి మరి మీరు ఏంటండి, బయటికి వెళ్ళండి, సువార్త చెప్పండి. అది దాని యొక్క అర్థం. 1 కొరింథీ 13:1 దేవదూతల భాషలతో మాట్లాడినను అంటాడు. అంటే దేవదూతల భాషలు ఉన్నాయని అర్థము. పౌలు ఏమంటుండంటే, నీకు ప్రేమ లేకపోతే నువ్వు ఎన్ని భాషలతో మాట్లాడినను, అఫ్ కోర్స్ దేవదూతల భాషలతో మాట్లాడినా వ్యర్థము అన్నాడు. దేవదూతల భాషను రికమెండ్ చేయలేదు అక్కడ. దేవదూతల భాష పాత నియమ గ్రంథంలో చూడండి, ఉందా? ఎక్కడ ఉందా? ఇంకొక వచనం చూపిస్తారా? ఎప్పుడైనా సత్యము బాగా గమనించాలి. సంఘము విశ్వసించాలి, పాటించాలంటే యేసు బోధించి ఉండాలి, ప్రారంభ సంఘము పాటించి ఉండాలి, పత్రికలు వివరించి ఉండాలి. యేసు బోధించింది సువార్తల్లో చూడాలి, సంఘము పాటించింది అపోస్తల కార్యగ్రంథంలో చూడాలి, పత్రికల్లో వివరించింది చూడాలి. మనము సువార్తలు అపోస్తల కార్యగ్రంథంలోనే ఆగినాం, పత్రికలు చూడడం లేదు. మొత్తం బైబిల్ వివరణ కావాలంటే పత్రికలు చదవాలి. పత్రికల్లో ఉంది బైబిల్ అంతటి సారాంశం. విషయం అంతా వెరీ సింపుల్. జాబులు ఉత్తరాలు రాసినట్టుగా రాశారు. ఓకే 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 భాషలు ఉన్నాయి, భాషలు మాట్లాడుతున్నారు. వారు మాట్లాడే భాష గిబరిష్ అంటారు. హచ్చు హల్లులు లేనివి మాట్లాడుతున్నారు. సరే, ఉందే అనుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఛాలెంజ్ చేయబడ్డది. కమాన్, భాషలు మాట్లాడే వ్యక్తిని పిలిచారు, నిలబెట్టారు. తర్జుమా అనేది కూడా వరమే కదా. ముగ్గురిని కూర్చోబెట్టారు పేపర్ ఇచ్చి. ఆయా రాష్ట్రము, ప్రాంతము ముగ్గురికి కూడా తెలియదు ఎవరెవరో. కూర్చోబెట్టి ఈయనను భాషలు మాట్లాడమన్నారు. ఈయన భాషలు మాట్లాడారు, వారు తర్జుమా చేయాలి.
మూడు పేపర్లలో ఒకే అర్థం ఉండాలా, వేరువేరుగా ఉండాలా? ఇప్పుడు మాట్లాడండి మీరు. ఒక్కటే అర్థం ఉండాలి. కమాన్, ఇది ప్రపంచవ్యాప్తంగా ఛాలెంజ్ చేయబడ్డది. నేను మాట్లాడుతుంది కూడా స్పెసిఫిక్గా. అప్పుడు ఆ మూడు కూడా ఒకటిగా లేవు, వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి భాషలు నిలిచిపోయినవన్నీ వరల్డ్ వైడ్గా ఛాలెంజ్ చేయబడ్డది పెద్దల చేత, బైబిల్ పండితుల చేత. భాషలు నిలిచిపోవును. భాషలు నిలిచిపోవును. ఎప్పుడు నిలిచిపోవును అంటే 1 కొరింథీ 13:9 నుండి పరిపూర్ణమైనది వచ్చినప్పుడు అని ఉంది. పరిపూర్ణమైనది వచ్చినప్పుడు అంటే వీళ్ళు అంటారు యేసు ప్రభు రాకడ వరకని. అక్కడ ఆ పదము యేసు ప్రభు రాకడని సూచించదు. పరిపూర్ణం అనేది వాక్యము. అందుకే నేను పిల్లవాడైనప్పుడు పిల్లవాని వల్ల మాట్లాడుతుని, పెద్దవాడైన తర్వాత అద్దములో ముఖాముఖిగా చూచుకుంటుని. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో అద్దం అనగా వాక్కు, అనగా 66వ గ్రంథము, అనగా ప్రవచనం ఎప్పుడైతే నిలిచిపోయిందో భాషలు కూడా నిలిచిపోయినవి అనే అర్థము పౌలు 13వ అధ్యాయంలో చెప్పాడు. 14వ అధ్యాయంలో వివరించడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేసి అర్థము చెప్పకపోతే, తర్జుమా లేకపోతే మౌనంగా ఉండమని చెప్పాడు. భాషలు ఉన్నాయి, యేసు ప్రభు చెప్పాడు, అపొస్తల కార్య గ్రంథంలో మాట్లాడారు. అప్పుడు బైబిల్ కాలంలో 66వ గ్రంథం, ప్రకటన గ్రంథం రాసేంత వరకు భాషలు మాట్లాడారు, ప్రవచనాలు మాట్లాడారు. నేను కాదనడం లేదు. కానీ ఆ తర్వాత నిలిచిపోయినవన్న విషయము ముందే చెప్పబడ్డాయి. ప్రవచనము అనగా డైరెక్ట్ రెవల్యూషన్, దేవుడు ఇలా బయలుపరిచేవాడు. అదే గ్రంథ రూపకంగా రాయబడినది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో పేతురు గారు అంటారు, ఏమంటారంటే, మేము ఆ కొండ మీద యేసు ప్రభు రూపాంతరం పొందినప్పుడు చూసాము. ఇంతకన్నా అమూల్యమైన వాక్యము అదే ఈ వాక్యము. దాన్ని నిర్లక్ష్యం చేసిన ఎడల మీరు చాలా కోల్పోతున్నారన్నాడు. మాకన్నా ఎక్కువ అనుభవాలు ఉన్నాయా మీకు యేసుతో అన్నాడు. ఈ వాక్యమందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు అంటాడు. 1 పేతురు 1వ అధ్యాయం. 66 గ్రంథంతో పాటు డైరెక్ట్ రెవల్యూషన్, ప్రత్యక్షత నిలిచిపోయింది. ఇదే ఫైనల్ అథారిటీ. ఆఫ్ కోర్స్ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు బైబిల్ ద్వారానే మాట్లాడతాడు, దేవుడు సంఘం ద్వారానే మాట్లాడతాడు. సంఘం మినహా దేవుడు లేడు, బైబిల్ మినహా దేవుడు లేడు. బాగా గమనించుకోవాలి. సంఘం పిలిపే దేవుని పిలుపు, సంఘం పంపడమే దేవుడు పంపడము. ఆ సంఘము ఈ వాక్యాన్ని చేత పట్టుకొని చేస్తుంది కాబట్టి దేవుడు, సంఘము, బైబిలు వేరుగా లేదు. అంటే ఎంతగా మనము దీనితో ఉండి సంఘముగా పెనవేసుకోవాలనో ఆలోచనలోకి రావాల్సినదిగా ఉన్నది. దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నీతో మాట్లాడుతున్న దేవుడు నాతో కూడా మాట్లాడాలి కదా. మరి ఆ బ్రదర్, ఆ సిస్టర్తో కూడా మాట్లాడాలి కదా. ప్రమాణం ఏది అంటే నువ్వు మమ్మల్ని బక్రా చేసుకొని యూజ్ చేసుకోవాలి. సరే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రవచనం ఉంది, ప్రత్యక్షత ప్రవచనం ఉంది. హలో, నీకు ధైర్యం ఉంటే 67వ గ్రంథంగా దీనికి చేర్చు. హై దమ్ ఆప్కు కలేజా హై, కుచ్ కలేజా హై ఎక్స్ట్రా. 67వ గ్రంథంగా అతికిస్తావా? ప్రవచనం ఉంది, ఇంకా దైవ ప్రత్యక్షత ఉంది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే 67వ గ్రంథంగా అతికిస్తావా? అప్పటి నుంచి ఇప్పటి వరకు చేశారా? ఉందా? లేదే. మరి ఎవరిని మీరు బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారు? ఎందుకు మీ దగ్గరనే పెట్టుకొని ఉన్నారు? ఎందుకు ప్రతి విశ్వాసికి ఇవ్వలేదు? అందుకే ఈ లేఖన భాగాల్లో ఆధ్యాత్మిక వరముల గురించి ప్రతి విశ్వాసికి అని రాయబడింది. రోమా 12వ అధ్యాయంలో చూడండి, దయచేసి తెరవండి. 1 కొరింథీ 12వ అధ్యాయంలో దయచేసి రండి. 1 కొరింథీ 12వ అధ్యాయంలో ఉంది ప్రతి విశ్వాసి అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. 1 కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనము, అయినను అందరి ప్రయోజనము కొరకు, కమాన్, ఏమని రాయబడింది అక్కడ? ప్రతి వానికి. చెప్పండి, ఇప్పుడు మీ పేరేముందో అక్కడ రాసుకోండి. మీ పేరు ఏం పేరో అక్కడ ప్రతి వాని దగ్గర రాసుకో. ప్రతి వానికి నీ పేరేం పేరు, ఆ పేరు రాసుకొని చదువు. ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అలాగున 11వ వచనములో, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు. ప్రతి వానికి. లైవ్లో వింటున్న ఓ నా ప్రియ సహోదరులారా, మీకు ఏమైనా డౌట్ ఉంటే నాతో కలవండి. సంత్ తుకారాం గారు ఉన్నారు, దో సాధు మిలే తో బాత్ కర్ లేతే, దో గదే మిలే తో లాత్ మార్ లేతే, లేలే దో బాత్, లేలే దో లాత్ అన్నాడు. अपन साधु है, बात कर लेंगे,
నువ్వు మాట్లాడు, నేను మాట్లాడతా, నేను మాట్లాడు, నువ్వు మాట్లాడు. ఒక కొలిక్కి వస్తుంది. దేవుడే మహిమ పొందాలి. నమ్మినా నమ్మకపోయినా నో ప్రాబ్లం. ప్రభు సహాయం చేస్తాడు. స్నేహం చేస్తాం, మాట్లాడదాం, సావాసం చేద్దాం. ఇలాగ ఎంతోమంది మా చర్చిలోకి వస్తే మేము ఎప్పుడు బాధ పెట్టలేదు, సావాసం చేసాం. తెలియదు ఏం చేయమంటాం, అలానే వెళ్ళాలి, సాగాలి. ఒక రోజున దేవుడు కళ్ళు తెరుస్తాడు. సో ఇక్కడ ప్రతివానికనుంది. ఎఫెసీ పత్రికలో కూడా ప్రతివానికి అన్న మాట రాయబడింది. నీకు 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 ఒకటి కన్నా ఎక్కువ ఆధ్యాత్మిక వరాలు ఇచ్చాం. సో సూచన వరాలు సూచించావి, ఆగిపోయావి లేవు. ఇది విషయం. ఈ విషయంలో గట్టిగా ఉండాలి. ఏ మాత్రము కూడా షాడో ఆఫ్ డౌట్తో ఉండకూడదు. ఉన్నావా, ప్రవేశం జరిగిందా, అల్లరే అల్లరి, అటులాగు ఇటులాగు. ఉన్నవి ఏంటంటే ఎగ్జిస్టెన్స్లోని మాట్లాడు వరాలు, పనిచేయి వరాలు. మాట్లాడు వరాలు అంటే నోటితో. మరి ఎఫెసీ 4వ అధ్యాయములో కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా అన్న మాట ఉంది కదా సార్. అవి ఆగిపోయేవి అన్నావు కదా, ఎలా అర్థం చేసుకోవాలంటే అదే ఎఫెసీ 2:20లో అన్నాడు, పునాది, సంఘ పునాది కాలము వరకే అపోస్తులు ప్రవక్తలు పనిచేశారు. కాబట్టి అవి సంఘ పునాది కాలం వరకే వాడబడ్డాయి. ఆ తర్వాత లేదు. నో అపోస్టల్ నౌ, నో ప్రాఫెట్ నౌ. అపోస్తలు అనగా యేసును కల్లారా చూచిన వాడు, యేసు చేత పంపిన వాడు. ఆ అర్థంతో ఎవరు లేరు. సంఘము పంపుతూ ఉంది మిషనరీస్. ఆ అర్థంతో నువ్వు అపోస్తలుడవే. కానీ వారి వలె, ఆ 12 వలె మనము కాదు. అట్లాగైతే ఏ హాస్పిటల్ ఉండదు, గాంధీ హాస్పిటల్ అసలే ఉండకూడదు. ఎందుకనగా నీకుంది కదా దైవ స్వస్థత. వాళ్ళే ఎక్కువగా టాబ్లెట్స్ వేసుకుంటారు, ఇలా దైవ స్వస్థత చెప్తా అనేవాళ్ళే. మరి నీకెందుకు? దానికి ఇంకో విధంగా చెప్తారు. దేవుడు ఉన్నాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, నో డౌట్. ఇప్పటికీ స్వస్థపరుస్తాడు దేవుడు, ఇప్పటికీ దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ నేను స్వస్థపరచలేను. నేను అడుగుతాను దేవుని స్వస్థపరచమని. అది ఆయన ఇష్టం. స్వస్థపరిస్తే ఆయన ఇష్టం, స్వస్థపరచకపోతే ఆయన ఇష్టం.